హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిరాజ్ వ్లాగ్స్ అండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేశానండి, చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగా వచ్చిందండి. అది ఎలా చేశానో నేను మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి వేసానండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశానండి. బాగా కలిపాను. బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కూడా కలిపాను. కొద్దిసేపు తర్వాత మళ్ళీ పసుపు వేసి కలిపానండి. నేనైతే చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ పిండి మంచిగా కలిపి హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. కలిపి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇందులో వేసి కలిపి మూత పెట్టేశాను. కొద్దిసేపటి తర్వాత చికెన్లోని వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చి బాగా కుక్ అయిందండి. చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నేనైతే లాస్ట్కి అయితే కొంచెం అందులో చికెన్ మసాలా యాడ్ చేశానండి. యాడ్ చేసినాక కొంచెం మళ్ళీ ఒకసారి కలిపానండి. మంచిగా కలిపినాక మంచిగా మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉంచానండి. తర్వాత చూడండి చికెన్ ఎంత చిక్కగా గ్రేవీగా బాగుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేశానండి. నా వీడియో కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.